సంతాప ప్రతిపాదనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కొమ్మిరెడ్డి జ్యోతి దేవి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాద్రులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి కొమ్మిరెడ్డి జ్యోతిదేవి గారు 1998లో మెట్పల్లి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందింది. మెట్పల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ జ్యోతిదేవి గారు ఎల్ఎల్బి పూర్తి చేశారు. వీరు రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందింది. ఎంపీపీగా ఎన్నికయ్యారు. వీరు ఆల్ ఇండియా మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్ నాయకురాలిగా వ్యవహరించారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తన వంతు కృషి చేశారు. వీరు తమ నియోజకవర్గానికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 నవంబర్ 8వ తేదీన మరణించారు. వీరి వయస్సు 70 సంవత్సరాలు. సంతాప ప్రతిపాదన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు శాసనసభ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులు శ్రీ ఊకే అబ్బయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాద్రులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ ఊకే అబ్బయ్య గారు 1983 నుండి 1984 వరకు బూరుగంపాడు శాసనసభ నియోజకవర్గం నుండి 1999 నుండి 2004 మరియు 2009 నుండి 2014 వరకు ఇల్లెందు శాసనసభ నియోజకవర్గము నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు సింగరేణిలో ఉద్యోగం చేస్తూ 1981లో సర్పంచ్ ఎన్నికల్లో సూదిమల్ల పంచాయతీ నుంచి గెలుపొందారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 నవంబర్ 24వ తేదీన మరణించారు. వీరి వయస్సు 72 సంవత్సరాలు. సంతాప ప్రతిపాదన. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుమ్మాట శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ సభ్యులు శ్రీ డి రామచంద్రారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాద్రులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ డి రామచంద్రారెడ్డి గారు 1985 నుండి 1989 వరకు దుమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 నవంబర్ 24వ తేదీన మరణించారు. వీరి వయస్సు 85 సంవత్సరాలు. శ్రీమతి కొమ్మిరెడ్డి జ్యోతి గారు, శ్రీ ఊకి అబ్బయ్య గారు మరియు శ్రీ డి రామచంద్రారెడ్డి గారి ఆత్మలకు శాంతి కూరేందుకు 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం. Government bills. I request the Minister for